హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రీవియస్ వీడియోస్లో మనము ఒక కంట్రోలర్లో మనకు హోమ్ కంట్రోలర్లో మనం జేడబ్ల్యూటీ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ జేడబ్ల్యూటీ రిక్వెస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ పాస్ చేసినప్పుడు మనకు ఆ అథెంటికేషన్ అంటే ఆ యూజర్కి అథెంటికేట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని ఆ తర్వాత యాక్సెస్ ఉంటే టోకెన్ అనేది జనరేట్ చేసి యూజర్కి అనేది అయితే రెస్పాన్స్గా పాస్ చేయాలనేసి మనం కోడింగ్ అనేది అయితే రాసుకున్నాము కంట్రోలర్ క్లాస్లో. ఒకవేళ ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ రాంగ్ అయితే మనకు ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని ఒక ఎక్సెప్షన్ పాస్ చేయడానికి క్రియేట్ చేసుకున్నాము. మనము పోస్ట్ మ్యాపింగ్ అనేది క్రియేట్ చేసుకొని కంట్రోలర్‌లో అయితే డిఫైన్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ మనకు ఈ కాన్ఫిగ్ ప్యాకేజ్‌లో సెక్యూరిటీ కాన్ఫిగరేషన్‌కొచ్చేస్తే నేనిక్కడ మనకు ఓవర్‌రైడ్ బీన్ యాంటేషన్ యూజ్ చేసి ఒక అథెంటికేషన్ మేనేజర్ బీన్ మెథడ్‌ని క్రియేట్ చేసుకొని అండ్ దీన్ని మనము ఒక బీన్ లాగా క్రియేట్ చేసుకున్నాం మెథడ్. అండ్ అది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆటో వైడ్ అనేది అయితే చేసుకున్నాము ప్రైవేట్ అథెంటికేషన్ మేనేజర్ అనేసి. అండ్ ఈ అథెంటికేషన్ మేనేజర్ అనేది ఏం చేస్తుందంటే యూజర్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది దాన్ని చెక్ చేసుకొని లైక్ కరెక్ట్ డీటెయిల్సా కాదా అనేది చెక్ చేసుకొని ఒక టోకెన్ అనేది అయితే జనరేట్ అవ్వడానికి మనం ఇక్కడ స్టెప్స్ అనేది అయితే రాసుకున్నాము. అండ్ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్‌లో మనము ఇక్కడ చూసుకోవచ్చు. ప్రొటెక్టెడ్ వైడ్ కాన్ఫిగర్ హెచ్‌టిటిపి సెక్యూరిటీ మెథడ్స్ అనేదైతే రాసుకున్నాము. ఈ కాన్ఫిగర్ మెథడ్‌లో మనము అథరైజేషన్ రిక్వెస్ట్ అండ్ యాంట్ మ్యాచర్స్ వచ్చేసి మనకిక్కడ అథెంటికేట్ అనేది మనము హోమ్ కంట్రోలర్‌లో పోస్ట్ మ్యాపింగ్ దగ్గర ఉంది కదా! ఈ అథెంటికేట్ అనే నేము మనము ఇక్కడ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్‌లో మనం ఇక్కడ యాంట్ మ్యాచర్స్ దగ్గర ఇచ్చాము. ఎందుకంటే ఆ జేడబ్ల్యూటీ రిక్వెస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చినప్పుడు మనకి హెచ్‌టిటిపి సెక్యూరిటీ అనేది మనకి ఇక్కడ చెక్ చేసుకుంటది. అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేదైతే చెక్ చేసుకోవడానికి మనం అక్కడ రాసుకున్నాము. అండ్ ఆ తర్వాత యాక్సెస్ ఉంటే కరెక్ట్‌గా డీటెయిల్స్ అనేదైతే కరెక్ట్‌గా ఉంటే మనకు ఒక టోకెన్ అనేది జనరేట్ చేయాలి కాబట్టి, ఆ టోకెన్ జనరేట్ అయిన తర్వాత యూజర్‌కి పాస్ చేయాలి కాబట్టి, రెస్పాన్స్‌లో టోకెన్ అనేదైతే పాస్ చేయాలి కాబట్టి, సింపుల్‌గా మనము ఇదైతే రాసేసుకున్నాము. అండ్ ఈ అథెంటికేట్ అనే నేమ్ ఇచ్చేసాము. పర్మిట్ ఆల్ ఎనీ రిక్వెస్ట్ అండ్ అథెంటికేటెడ్ అనేదైతే ఇచ్చేసాము. ఇక్కడ మనకు ఒక 2 మెథడ్స్ అనేదైతే రాసుకున్నామో ఒకటి అథెంటికేషన్ మేనేజర్ బీన్ ఒకటి, మనకు కాన్ఫిగర్ బీన్ ఒకటి. మనం ఒకవేళ ఇది రాసుకోకపోతే ఈ హోమ్ కంట్రోలర్‌లో పోస్ట్ మ్యాపింగ్ అనేదైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేదైతే పాస్ చేసినప్పుడు మనకు టోకెన్ అనేదైతే జనరేట్ చేయదు. ఒకవేళ యాక్సెస్ అంటే లైక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్‌గా ఉన్నా గాని మనకు టోకెన్ అనేదైతే జనరేట్ చేయదు. ఎందుకంటే మనకు ఇది సెక్యూరిటీ కాన్ఫిగరేషన్‌లో ఈ కాన్ఫిగర్ మెథడ్ అనేదైతే రాసుకోవాలి. ఈ హెచ్‌టిటిపి సెక్యూరిటీ అనేది మనము పాస్ చేసి ఇంటర్నల్‌గా మనకు ఈ ఈ ఓవర్‌రైడ్ మెథడ్ అనేది మనం ఇక్కడ రాసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు అథరైజేషన్ రిక్వెస్ట్ అనేదైతే జరుగుతది. లైక్ కరెక్ట్ డీటెయిల్స్ ఉంటేనే మనకు అప్పుడు జనరేట్ అయితది ఒక టోకెన్ అనేది. ఇప్పుడు మనము పోస్ట్ మ్యాన్‌లోకెళ్ళి చూద్దాము. పోస్ట్ మ్యాన్‌లో నేను పోస్ట్ మెథడ్‌లో యూజ్ చేస్తున్నాను. లోకల్ హోస్ట్ 8083 అథెంటికేట్ అనేది మనం ఫస్ట్ మన ప్రాజెక్ట్ అనేదైతే రన్ చేద్దాము. రన్ చేసిన తర్వాత మన పోస్ట్ మ్యాన్‌లోకెళ్ళి మనము టోకెన్ అనేది జనరేట్ అవుతుందా లేదా అనేదైతే చెక్ చేసుకుందాము. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేదైతే చెక్ చేద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు మన ప్రాజెక్ట్ అనేదైతే రన్ అయిపోయింది. 8083 పోర్ట్ నంబర్ మీద. మనం ఇక్కడ పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేసి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేదైతే పాస్ చేస్తున్నాను. అండ్ ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్ డీటెయిల్ అయితేనే మనకు ఒక టోకెన్ అనేదైతే జనరేట్ అయితది. సింపుల్‌గా సెండ్ మీదైతే క్లిక్ చేసేయండి. సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక జేడబ్ల్యూటీ టోకెన్ అనేదైతే జనరేట్ అయింది. ఈ ఈ టోకెన్ జనరేట్ అవ్వడానికి మనకు జేడబ్ల్యూటీ యుటిల్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని, ఇందులో యుటిల్ క్లాస్‌లో మనము అన్నీ క్రియేట్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోస్‌లో. అంటే టోకెన్ జనరేట్ అవ్వడము, ఆ టోకెన్ ఎక్స్‌పైరేషన్ డేట్ చెక్ చేసుకోవడము అండ్ వాలిడేషన్ చెక్ చేసుకోవడం ఇవన్నీ మనము ముందే నేర్చుకున్నాము. ఈ జేడబ్ల్యూటీ యుటిల్ క్లాస్‌లో రాసేసుకున్నాము. అండ్ ఇప్పుడు మనకు కంట్రోలర్‌లో ఒక మెథడ్ సింపుల్ ఎండ్ పాయింట్ అనేదైతే ఉంది మనకు. ఆ ఎండ్ పాయింట్‌ని మనం హీట్ చేయడానికి ట్రై చేద్దాము. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకోవచ్చు గెట్ మ్యాపింగ్ స్లాష్ అనేదైతే ఇచ్చాం కదా! ఈ ఎండ్ పాయింట్‌ని మనం హిట్ చేయడానికి ట్రై చేద్దాము. టోకెన్ అనేదైతే యూజ్ చేసి. ఈ టోకెన్ డీటెయిల్స్ అనేది మనము కాపీ చేసుకొని
అండ్ గెట్ మ్యాపింగ్ అనేది ఇక్కడికి వచ్చేసి లోకల్ హోస్ట్ 808083 ఇచ్చేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు హెడర్స్లో అథరైజేషన్ అనేది అయితే యాడ్ చేసుకున్నాను అండ్ బెయిరర్ స్పేస్ అనేది అయితే ఇచ్చుకోవాలి. ఎప్పుడైతే మనం టోకెన్ అనేది అయితే పాస్ చేస్తున్నామో అప్పుడు కంపల్సరీ మనకు అథరైజేషన్ యాడ్ చేసుకొని బెయిరర్ ఈ ఈ- ఈ బెయిరర్ అనే నేమ్ ఇచ్చేసి ఒక స్పేస్ ఇచ్చేసి ఆ తర్వాత మనము ఈ టోకెన్ అనేది అయితే జనరేట్ చేసినది మనం ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసి హిట్ చేసినట్లయితే మనకు యాక్సెస్ ఉంటే వస్తుంది, యాక్సెస్ లేకపోతే రాదు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు పర్ఫెక్ట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అయితే ఇచ్చాము, టోకెన్ అనేది అయితే జనరేట్ అయింది. బట్ కానీ మనకు ఏపీఐ అనేది అయితే రెస్పాన్స్ రావట్లేదు. ఎందుకు అంటే ఆ రెస్పాన్స్ రావాలంటే మనము ఇక్కడ చూసుకోవచ్చు అథరైజేషన్ బేరర్ అని స్పేస్ అయితే ఇచ్చేసి టోకెన్ యాడ్ చేశాము. బట్ మనం ఇంటర్నల్గా మన ప్రాజెక్ట్లో మనం ఎక్కడ అది రాయలేదు. అంటే బేరర్ ఈ స్పేస్ తర్వాత మన టోకెన్ యాడ్ చేయాలనేసి మనం ఎక్కడ రాయలేదు. అండ్ ప్రతిసారి యూజర్ అనే అతను యూజర్ నేమ్ పాస్వర్డ్ పర్ రిక్వెస్ట్ అంటే మల్టిపుల్ రిక్వెస్ట్స్ అనేది అయితే వస్తూ ఉంటాయి కదా, అవి చెక్ చేసుకోవడానికి మనం సింపుల్గా ఒక ఒక ప్యాకేజ్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాను ఫిల్టర్ చేయడానికి. అంటే ప్రతి యూజర్స్కి ఫిల్టర్ అంటే ప్రతి యూజర్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఏ యూజర్కి యాక్సెస్ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఫిల్టర్ చేయడానికి మనం JWT ఫిల్టర్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ఈ JWT ఫిల్టర్లో నేను ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా మనం JWT ఫిల్టర్ క్లాస్లో మనం ఎక్స్టెండ్ యూజ్ చేసి వన్స్ పర్ రిక్వెస్ట్ అనే ఫిల్టర్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము ఎక్స్టెండ్ యూజ్ చేసి. ఇక్కడ చూసుకోవచ్చు వన్స్ ఫర్ రిక్వెస్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది అయితే యాడ్ చేసుకున్నాను ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేసుకుని. అండ్ కాంపోనెంట్ కాంపోనెంట్ అనే అంటేషన్ యూజ్ చేసుకున్నాము స్ప్రింగ్ రీడ్ చేయడానికి. అండ్ ఆ తర్వాత మనం ప్రీవియస్ క్రియేట్ చేసుకున్న JWT యూటిల్ క్లాస్ని ఆటోవైడ్ చేసుకున్నాము అండ్ యూజర్ సర్వీస్ అనే క్లాస్ని ఆటోవైడ్ చేసుకున్నాము. ఎందుకంటే యూజర్ నేమ్ని లోడ్ చేయడానికి యూజర్ డీటెయిల్స్ లోడ్ చేయడానికి అండ్ JWT యూటిలిటీ వచ్చేసి మనం టోకెన్ జనరేట్ చేసుకోవడానికి వ్యాలిడేషన్ చేసుకోవడానికి అవన్నీ రాసాం కాబట్టి అవి ఇక్కడ యూజ్ చేస్తున్నాము. అండ్ సింపుల్గా మనము ప్రొటెక్టెడ్ వైడ్ డూ ఫిల్టర్ ఇంటర్నల్ అంటే మనము డూ ఫిల్టర్ ఇంటర్నల్ అనే మెథడ్ యూజ్ చేసి హెచ్టిటిపి సర్వ్లెట్ రిక్వెస్ట్ హెచ్టిటిపి సర్వ్లెట్ రెస్పాన్స్ అనేది అయితే యాడ్ చేసుకున్నాము. అండ్ ఫిల్టర్ చైన్ అనేది అయితే యాడ్ చేసుకున్నాము ఆర్గ్యుమెంట్స్లో. అండ్ ఇందులో మనము లాజిక్స్ అనేది అయితే రాసుకున్నాము. అంటే ఇక్కడ బేరర్ టోకెన్ ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు స్ట్రింగ్ అథరైజేషన్ ఈక్వల్ టు హెచ్టిటిపి సర్వ్లెట్ రిక్వెస్ట్ డాట్ గెట్ హెడర్ అథరైజేషన్. ఈ అథరైజేషన్ హెడర్స్లో మనకు అథరైజేషన్ అనేది పాస్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత టోకెన్ నల్ యూజర్ నేమ్ నల్ అండ్ ఇఫ్ నల్ నాట్ ఈక్వల్ టు అథరైజేషన్ అండ్ అథరైజేషన్ డాట్ స్టార్ట్స్ విత్ బేరర్. అంటే మనకు ఇక్కడ పోస్ట్ మ్యాన్లో అథరైజేషన్ ఇచ్చేసిన తర్వాత మనకు ఈ వాల్యూ అనేది అయితే నల్ ఉండకూడదు అండ్ స్టార్ట్స్ విత్ బేరర్ స్పేస్ అనేది అయితే ఉండాలి. అది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బేరర్ వచ్చేసి మనకు 1 2 3 4 5 6 7 అంటే బేరర్ నేము అండ్ 1 స్పేస్ స్టార్టింగ్ అనేది అయితే ఉండాలి. ఇక్కడ అదే రాసుకున్నాం మనము. ఇఫ్ అథరైజేషన్ నాట్ ఈక్వల్ టు నల్ అండ్ అథరైజేషన్ డాట్ స్టార్ట్స్ విత్ బేరర్ స్పేస్తో స్టార్ట్ అవ్వాలి. అప్పుడే మనకు స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు అప్పుడు అథరైజేషన్ స్టార్ట్స్ విత్ బేరర్ స్టార్ట్ అయితే మనకు ఈ ఇఫ్ కండిషన్ అనేది అయితే లోపలికి వెళ్ళి మనకు లాజిక్ అనేది అయితే టోకెన్ ఈక్వల్ టు అథరైజేషన్ డాట్ సబ్స్ట్రింగ్ అంటే మనకు 7 తర్వాత మనకు ఈ టోకెన్ అనేది అయితే యాడ్ చేయాలి బిగిన్ చేయాలనేది అయితే ఉంది. మనం సబ్స్ట్రింగ్ 7 అనేది అయితే ఇచ్చాము. మనము ఇండెక్స్ వాల్యూస్ ఎలా ఎంచుకుంటామంటే 0 1 2 3 4 5 6 కదా, ఈ 6 స్పేస్ అంటే బేరర్ నేమో ఒక స్పేస్ అయిపోయిన తర్వాత 7 నుండి మనకు టోకెన్ అనేది అయితే స్టార్ట్ అవ్వాలి. అండ్ యూజర్ నేమ్ పాస్ చేస్తున్నాము JWT యూటిలిటీ డాట్ గెట్ యూజర్ నేమ్ ఫ్రమ్ టోకెన్ నుండి టోకెన్ పాస్ చేస్తున్నాము అండ్ టోకెన్లో యూజర్ నేమ్ అనేది అయితే గెట్ చేసి మనకు యూజర్ నేమ్లో స్టోర్ అవుతుంది. అండ్ ఆ తర్వాత యూజర్ నేమ్ నాట్ ఈక్వల్ టు నల్ అండ్ సెక్యూరిటీ కంటెక్స్ట్ హోల్డర్ డాట్ గెట్ కంటెక్స్ట్ డాట్ గెట్ అథెంటికేషన్ ఈక్వల్ టు నల్ అయితే ఇఫ్ కండిషన్ యూజర్ నేమ్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే ఈ టోకెన్లో వచ్చిన యూజర్ నేమ్ నాట్ ఈక్వల్ టు అంటే నల్ కాకపోతేనే మనకు అండ్ ఈ సెక్యూరిటీ కంటెక్స్ట్ హోల్డర్ అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ సెక్యూరిటీ కోర్ అథెంటికేషన్లో గెట్ అథెంటికేషన్ అనే మెథడ్తో మనము చూస్తున్నాము ఈక్వల్ టు నల్ అయితే అప్పుడు ఈ ఈఫ్ కండిషన్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలి. యూజర్ డీటెయిల్స్ ఆటో వైడ్ చేసుకున్నాం కాబట్టి మనము
యూజర్ డీటెయిల్స్ ఈక్వల్ టు యూజర్ సర్వీస్ అంటే ఇక్కడ ఆటో వైడ్ చేసుకున్నాం కదా, మనం ప్రీవియస్ క్లాస్లో యూజర్ సర్వీస్ రాసుకున్నాము. లోడ్ యూజర్ బై యూజర్ నేమ్ది ఆ యూజర్ నేమ్ ఫైండ్ అవుట్ చేయడానికి లైక్ గెట్ చేయడానికి లోడ్ యూజర్ బై యూజర్ నేమ్ అనేది ఈ యూజర్ నేమ్ ఇక్కడ పాస్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత ఇఫ్ మళ్ళీ ఈ ఈఫ్ కండిషన్లో ఈఫ్ పాస్ చేసి ఈఫ్లో జేడబ్ల్యూటీ యూటిలిటీ డాట్ వ్యాలిడేషన్ టోకెన్ ఈ యూజర్ డీటెయిల్స్ అండ్ టోకెన్ వ్యాలిడేషన్ చెక్ చేసుకుంటుంది, అంటే కరెక్ట్గా ఉన్నాయా లేదా వ్యాలిడేషన్ అనేది చెక్ చేసుకొని మనకి ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అథెంటికేషన్ టోకెన్ ఈక్వల్ టు న్యూ యూజర్ నేమ్ పాస్వర్డ్ అథెంటికేషన్ టోకెన్ ఈ యూజర్ డీటెయిల్స్ పాస్ చేసి అండ్ యూజర్ డీటెయిల్స్ డాట్ గెట్ రైట్స్ అంటే మనం పాస్ చేసిన టోకెన్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో మనం టోకెన్ జనరేట్ చేసాం కదా, ఆ టోకెన్ మనం అథరైజేషన్లో పాస్ చేసి ఆ టోకెన్ నుండి గెట్ డీటెయిల్స్ అంటే మనకు అంటే ఇక్కడ ఈ టోకెన్ వచ్చింది కదా మనకు ప్రీవియస్ టోకెన్లో మనకి ఎటువంటి డీటెయిల్స్ అనేది అయితే స్టోర్ అవ్వకుండా మనకి ఇందులో ఈ టోకెన్ ద్వారా జస్ట్ పాస్ చేస్తుంటే మనకు ఏపీఐ అనేది అయితే హిట్ అవ్వట్లేదు. కాబట్టి మనకు ఈ టోకెన్లో మనకు మన యూజర్ నేమ్ పాస్వర్డ్ మన డీటెయిల్స్ అనేది అయితే ఉంటాయి, అవి సెక్యూరిటీగా ఉండడానికి మనం ఇక్కడ అనేది అయితే రాసుకుంటున్నాము. అండ్ అవి యూజర్ నేమ్ ఆ టోకెన్ నుండి యూజర్ నేమ్ ఇవన్నీ చెక్ చేసుకొని అప్పుడు మనకు ఈ యూజర్కి ఈ ఏపీఐ అనేది యాక్సెస్ ఉంది అన్నట్లు మనం ఇక్కడ రాసుకున్నాము. అది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇక్కడ అథరైజేషన్ బేరర్ స్టార్ట్ అవ్వాలి, అథరైజేషన్ నాట్ ఈక్వల్ ఉండాలి అనేది రాసుకున్నాము. ఇక్కడ ఈ ఫిల్టర్ అనేది అయితే చెక్ చేసుకుంటుంది మనకు సెక్యూరిటీ కంటెక్స్ట్ హోల్డర్ డాట్ గెట్ కంటెక్స్ట్ డాట్ సెట్ అథెంటికేషన్ అంటే ఆ యూజర్కి అథెంటికేట్ ఉంది అనేసి మనం సెట్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత ఫిల్టర్ చైన్ డాట్ డూ ఫిల్టర్ హెచ్టిటిపి సర్వ్లెట్ రిక్వెస్ట్ హెచ్టిటిపి సర్వ్లెట్ రెస్పాన్స్ చూసారా, మనకు ఈ ఫిల్టర్ చైన్ అనేది ఒక యూజర్ రిక్వెస్ట్ చేసినప్పుడు టోకెన్ అనేది అయితే చెక్ చేసుకొని టోకెన్ అనేది అయితే జనరేట్ చేస్తుంది, అంటే ఆథరైజేషన్ కరెక్ట్గా ఉన్నాయా లేదా డీటెయిల్స్ అనేది అయితే చెక్ చేసుకొని అథెంటికేట్ చేసి అండ్ ఆ తర్వాత ఒక టోకెన్ అనేది అయితే జనరేట్ చేస్తుంది. ఆ టోకెన్ని మనము బేరర్లో హెడర్స్లో అథరైజేషన్ బేరర్ స్టార్టింగ్లో మనం బేరర్ ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి ఆ టోకెన్ అనేది అయితే ఇచ్చేస్తే మనకి ఇక్కడ ఆ యూజర్కి ఆ టోకెన్ నుండి యూజర్ నేమ్ పాస్వర్డ్ చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటేనే మనకు ఈ యూజర్కి ఏపీఐ అనేది అయితే యాక్సెస్ ఉంది అనేసి మనం ఇక్కడ సెట్ చేస్తున్నాము. హెచ్టిటిపి సర్వ్లెట్ ఫిల్టర్ చేసి మనం హెచ్టిటిపి సర్వ్లెట్ రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది అయితే పాస్ చేస్తున్నాము. ఈ విధంగా మనము ఫిల్టర్ అనేది అయితే చేశాము. ఇక్కడ ఏం లేదండి, మీకు కొద్ది కన్‌ఫ్యూజ్‌గానే ఉంటది. నేను ఈ కోడింగ్ అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం నేను గిట్‌హబ్‌లో ఇచ్చేశాను. గిట్‌హబ్‌లో పుష్ చేస్తాను. అది మీరు క్లోన్ చేసుకోండి. నేను ఈ ప్రాజెక్ట్ మొత్తం గిట్‌హబ్‌లో పుష్ చేసి మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీరు దాని మీద క్లిక్ చేసి మీరు ఆ ప్రాజెక్ట్ అనేది అయితే క్లోన్ చేసుకొని, ఇంపోర్ట్ చేసుకొని చెక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఈజీగా అర్థమవుతది. అండ్ సింపుల్‌గా మనము ప్రీవియస్ చూసాము. ఒక టోకెన్ అథరైజేషన్ ఇచ్చేసి బేరర్ స్పేస్ ఇచ్చేసి టోకెన్ యాడ్ చేసినాం. బట్ ఎటువంటి యాక్సెస్ అనేదైతే లేదు మనకు. అండ్ సింపుల్‌గా మనము ఫిల్టర్ అనేదైతే రాసుకొని, ఫిల్టర్ మెథడ్ అనేదైతే రాసుకొని చెక్ చేసుకోవడానికి వన్స్ పర్ రిక్వెస్ట్ అనేది ఎక్స్టెండ్ యూజ్ చేసి ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ రాసుకొని మనము ఒక మెథడ్ అనేది అయితే రాసుకున్నాం. ఇందులో చెక్ చేయడానికి అథరైజేషన్‌లో బేరర్ టోకెన్ అనేదైతే పాస్ చేస్తున్నాము. ఆ డీటెయిల్స్ అనేదైతే ఇంటర్నల్‌గా చెక్ చేసుకొని యాక్సెస్ ఉందా లేదా చెప్పి యాక్సెస్ అయితే ఇవ్వండి, రెస్పాన్స్ అయితే ఇవ్వండి అనేసి మనం ఇక్కడ రాసుకున్నాము. అండ్ మనకు సెక్యూరిటీ కాన్ఫిగర్‌లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మనం సెషన్ మేనేజ్మెంట్ అనేదైతే యూజ్ చేస్తున్నాము. అంటే టోకెన్ అనేదైతే జనరేట్ చేసుకుంటున్నాము. ఆ టోకెన్ అనేదైతే పాస్ చేస్తున్నాము. అంటే ఏ సెషన్ మేనేజ్మెంట్ అనేదైతే మనం తెలి ఇక్కడ యాడ్ చేయాలి. మనం ఏ సెషన్ మేనేజ్మెంట్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మనము ఇక్కడ చూసుకోవచ్చు స్టేట్‌లెస్ అథెంటికేషన్ అనేదైతే యూజ్ చేస్తున్నాం కాబట్టి సింపుల్‌గా అథెంటికేటెడ్ తర్వాత డాట్ అండ్ హెచ్‌టిటిపి సెక్యూరిటీ అండ్ మెథడ్ అండ్ సెషన్ మేనేజ్మెంట్ అండ్ సెషన్ క్రియేషన్ పాలిసీ మనం ఏ సెషన్ క్రియేషన్ పాలసీ యూజ్ చేస్తున్నామంటే స్టేట్‌లెస్ అనేదైతే చెక్ చేసుకుంటున్నాము. మనం ప్రీవియస్ జేడబ్ల్యూటీ ట్యుటోరియల్ యూజ్ చేసినప్పుడు స్టేట్‌లెస్ అథెంటికేషన్, స్టేట్‌ఫుల్ అథెంటికేషన్ అనేదైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానో, ఆ వీడియో చూడకపోతే మన ఛానల్‌లోకెళ్ళి వీడియో చూసేయండి అర్థమైతది. అండ్ ఆ తర్వాత మనము హెచ్‌టిటిపి డాట్ యాడ్ ఫిల్టర్ అనేదైతే బిఫోర్ మెథడ్‌లో మనం జేడబ్ల్యూటీ ఫిల్టర్‌ని పాస్ చేస్తున్నాము. యూజర్ నేమ్ పాస్వర్డ్ అథెంటికేషన్ ఫిల్టర్ డాట్ క్లాస్ అనేదైతే ఇచ్చేస్తున్నాము. ఇప్పుడు మనకు ఈ ప్రాజెక్ట్ అనేదైతే రెడీ అయిపోయింది. సింపుల్‌గా మనము
రన్ చేసేయండి ప్రాజెక్ట్‌ని. మనం ఎటువంటి ఫిల్టర్స్ అనేదైతే రాసుకోకుండా ప్రాజెక్ట్ అనేదైతే రన్ చేసి టోకెన్ జనరేట్ చేసినామో అండ్ ఏపీఐని హిట్ చేసి చూసాము. కానీ ఏపీఐ అనేదైతే మనకు రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు మనం ఫిల్టర్స్ యూజ్ చేసినాము. ఫిల్టర్స్‌లో మనం చెక్ చేసే అంటే అథరైజేషన్‌లో టోకెన్ అనేదైతే పాస్ చేస్తున్నామో ఈ టోకెన్‌లో యూజర్ నేమ్, పాస్వర్డ్ చెక్ చేసుకొని యాక్సెస్ ఉందా లేదా అనేదైతే మనకు రెస్పాన్స్ రావాలనేసి ఫిల్టర్స్‌లో రాసుకున్నాము. సింపుల్‌గా ఇక్కడ చూడండి మనకు ప్రాజెక్ట్ రన్ అయిపోయింది. పోస్ట్ మ్యాన్‌కెళ్ళిపోదాము. ఫస్ట్ టోకెన్ అనేదైతే అథెంటికేట్ చేద్దాము యూజర్ నేమ్, పాస్వర్డ్ పాస్ చేసి. మనకు సక్సెస్‌ఫుల్‌గా ఒక టోకెన్ అనేదైతే జనరేట్ అయింది. అండ్ ఈ టోకెన్‌ని మనం కాపీ పేస్ట్ చేసి గెట్ ఏపీఐ దగ్గరికెళ్ళేసి మనము ఈ అథరైజేషన్ బేరర్ స్పేస్ పాస్ చేస్తున్నాము ఒక టోకెన్ అనేది. మీరిక్కడ చూసుకోవచ్చు నేను బేరర్ రాసి ఒక స్పేస్ అనేదైతే హిట్ చేసి మనకు టోకెన్ అనేదైతే పాస్ చేస్తున్నాను. టోకెన్ పాస్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ మనకు జేడబ్ల్యూటీ ఫిల్టర్‌లో చెక్ చేసుకొని మనకి ఈ ఏపీఐకి యాక్సెస్ ఉందా లేదా అనేదైతే రాసుకున్నాము. సింపుల్‌గా సెండ్ మీదైతే క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ప్రీవియస్ చూసుకున్నట్లయితే మనం జేడబ్ల్యూటీ ఫిల్టర్ చేయనప్పుడు మనకు ఎటువంటి యాక్సెస్ అనేదైతే లేదు ఈ ఏపీఐకి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనకు బేరర్ టోకెన్ అనేదైతే పాస్ చేసినామో ఆ తర్వాత మనకి ఏపీఐ అనేదైతే యాక్సెస్ ఉంది. అంటే జస్ట్ మనం ఇక్కడ ఏం లేదండి అథరైజేషన్ బేరర్ స్పేసు టోకెన్ అనేదైతే పాస్ చేస్తున్నామో దీన్ని చెక్ చేసుకొని ఈ టోకెన్‌లో ఉన్న యూజర్ నేమ్, పాస్వర్డ్ చెక్ చేసుకొని ఈ ఏపీఐకి యాక్సెస్ ఉందా లేదా అనేది చూసి మనకు రెస్పాన్స్ రావాలన్నట్లు మనం జేడబ్ల్యూటీ ఫిల్టర్‌లో రాసుకున్నాము. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు జేడబ్ల్యూటీ ట్యుటోరియల్, జేడబ్ల్యూటీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ఏ టు జెడ్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. ఒక టోకెన్ జనరేట్ చేసి ఆ యూజర్‌కి ఏపీఐ యాక్సెస్ ఉందా లేదా అనేదైతే నేర్చుకున్నాము ఈ ట్యుటోరియల్స్‌లో. మీకు ఇంకా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్స్ ఉంటాయి. జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. అండ్ మెయిన్ టాపిక్ వచ్చేసి మనకు ఈ ప్రాజెక్ట్ అనేది నేను గిటబ్‌లో పుష్ చేస్తాను. ఆ పుష్ చేసిన ప్రాజెక్ట్‌ని మీరు క్లోన్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను గిటబ్‌ది. క్లోన్ చేసుకొని, ఇంపోర్ట్ చేసుకొని మీరు మన ఛానెల్‌లో వీడియోస్ అనేదైతే చూడండి. పార్ట్ వైస్‌గా అప్‌లోడ్ చేశాను. ఆ పార్ట్ వైస్‌గా అప్‌లోడ్ చేసిన వీడియోస్ చూసి అర్థం చేసుకోండి. ఆ తర్వాత మీరు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. నేను ఏమైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో ఆ పార్ట్ వైస్‌గా మీరు కూడా క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. ఈజీగా వచ్చేస్తది మనకు జేడబ్ల్యూటీ అనేది. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. లేదా డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి. జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్ ఎవ్రీవన్.